హాయ్ అందరికి యూకేలో ఉన్నారా ఆర్ రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరూ అనుకున్నట్టే కియర్ స్టార్మర్ ఆయన రిజిగ్నేషన్ ని సబ్మిట్ చేశారు. మండే రోజు ఆయన తన రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ పీఎం ఎవరవుతారు అనేది ఒక హాట్ టాపిక్ లాగా మారింది. లాస్ట్ 10 years లో 6 PMs రిజైన్ చేశారు అండ్ నో వన్ సర్వైవ్డ్ ఇన్ దేర్ పోస్ట్ మోర్ దెన్ 18 months. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ పీఎం మీద చాలా ఆశలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే పీఎం యాండీ బర్నామ్ కావచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ యాండీ బర్నామ్ ఇస్ లీడింగ్ ద రేస్ and he could most probably be the next Prime Minister of the United Kingdom. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కి నామినేషన్ సబ్మిట్ చేయడానికి వాళ్ళకి జూలై 2nd వీక్ వరకు టైం ఉంది అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద జులై వీ విల్ హ్యావ్ అవర్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. ఇది మనకు తెలిసిన విషయమే. ILR పీరియడ్ ని డబుల్ చేసి 5 years నుంచి 10 years చేద్దాం అనుకున్నారు. అయితే ఈ రిజిగ్నేషన్ వల్ల ఆ డెసిషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అందరూ అనుకున్నట్టే యాండీ బర్నామ్ యూకే కి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఆయన వ్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆయన ఎప్పుడు ఇమిగ్రేషన్ కి సపోర్ట్ చేశారు. ఇమిగ్రేషన్ వర్కర్స్ షుడ్ గెట్ దేర్ రైట్స్ అని చాలా మీటింగ్స్ అండ్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అండ్ ఆయన ILR డెసిషన్స్ ని కూడా బ్యాకప్ చేయలేదు. ఆయన 5 years నుంచి 10 years 15 years ఎందుకు ఒక ఇమిగ్రెంట్ వెయిట్ చేయాలి అని చాలా సార్లు క్వశ్చన్ చేశారు. మీరు ఈ ఆర్టికల్స్ చూడొచ్చు. ఆయన ఎప్పుడు ILR డెసిషన్ ని బ్యాకప్ చేయలేదు. అయితే మెయిన్ థింగ్ ఏంటి అంటే హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ డొమెస్టిక్ స్కిల్స్ ఫస్ట్. డొమెస్టిక్ స్కిల్స్ ఫస్ట్ ఈ అజెండా ఏంటి అంటే ఇట్స్ మెయిన్లీ అబౌట్ ద లోకల్ పీపుల్ ఆర్ డొమెస్టిక్ పీపుల్ ఎవరైతే యూకేలో ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాతే ఓవర్సీస్ వర్కర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఆయన చాలా సార్లు పేర్కొన్నారు. సో దీని వల్ల మనకి ఎలా ఎఫెక్ట్ పడొచ్చు అంటే మన ఇమిగ్రేషన్ కాస్ట్ కానీ, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కాస్ట్ కానీ, లేదా IHS కాస్ట్ కానీ, సాలరీ థ్రెషోల్డ్ కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టు గివ్ మోర్ ఆపర్చునిటీస్ టు ద లోకల్ వర్కర్స్. కానీ ఆయన ILR మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తోనే ఉన్నారని చెప్పొచ్చు. అండ్ ILR డెసిషన్ అనేది యూటర్న్ తీసుకుంటుందా లేదా అంటే ఇప్పుడు PM ఎలెక్ట్ అయ్యాక ఆయన ఒక క్యాబినెట్ ఫామ్ చేసి ఆ రోల్ లో సెటిల్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే ILR గురించి ఎలాంటి డెసిషన్ రాదు అనేది నా ఒపీనియన్. సైమల్టేనియస్ గా ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. ఇట్స్ అబౌట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనే పార్లమెంట్ కమిటీ ఒక రిపోర్ట్ అయితే గవర్నమెంట్ కి సబ్మిట్ చేసింది. దాంట్లో ఉన్న 3 మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్, ILR పీరియడ్ ని డబుల్ చేయొద్దు, అది ఉన్నది యాజ్ ఇట్ ఇస్ అలానే ఉంచండి అని అది పేర్కొంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైతే ILR రూట్ లో ఉన్నారో ఆర్ స్కిల్డ్ వర్కర్ ఆర్ స్పాన్సర్షిప్ రూట్ లో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి చేంజెస్ అప్లికబుల్ అవ్వకూడదు అని కూడా చెప్పింది. అండ్ థర్డ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే డిపెండెంట్ షుడ్ ఆల్సో గెట్ ద ILR ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ద స్కిల్డ్ వర్కర్. ఎప్పుడైతే స్కిల్డ్ వర్కర్ కి ILR ఇస్తారో డిపెండెంట్ కి కూడా అదే టైంలో ఇవ్వాలి అని తెలిపారు. ఇవి 3 మెయిన్ కీ థింగ్స్ ఆ హౌస్ ఆఫ్ లార్డ్ కమిటీ రిపోర్ట్ లో. మీకేమనిపిస్తుంది? వచ్చే కొత్త ప్రైమ్ మినిస్టర్ సపోర్టివ్ ఉండొచ్చా, డిస్ట్రప్టివ్ ఉండొచ్చా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తెలపండి. అండ్ ILR రూట్ యూటర్న్ తీసుకోవచ్చా, ఇది కూడా మీరు నా కామెంట్స్ లో చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.